ఫ్రెండ్స్, చాలామందికి వాళ్ళ జాతకం తెలుసుకోవాలని ఉంటుంది. సో చాలామందికి ఎలా చూసుకోవాలో తెలియదు. కొంతమంది డబ్బులు పెట్టయితే చూపించుకుంటున్నారు. డబ్బులు పెట్టి చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రీగా మనకి చాలా వెబ్సైట్లు అయితే ఉన్నాయి జ్యోతిష్యం చూసుకోవడానికి. అలాగే నాకు చాలామంది మెసేజ్ కూడా చేశారు, సార్ మాకు మా డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ తెలుసు, కానీ మాకు మా జన్మ నక్షత్రం కానీ రాశి కానీ తెలియదు, మీరు చూసి చెప్పండి అని చాలామంది అయితే నాకు మెసేజ్ కూడా చేస్తున్నారు. సో నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, నేను ఇప్పుడు చెప్పబోయే వెబ్సైట్లో మీ జాతకాన్ని మీరే ఫ్రీగా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా సో పూర్తి జాతకం మీరైతే తెలుసుకోవచ్చు. సో అది ఎలా అని చెప్తా చూడండి. ముందుగా మీరు మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయాలి. సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఆన్లైన్ జ్యోతిష్యం అని టైప్ చేయండి. సో ఆన్లైన్ జ్యోతిష్యం అని మీరు టైప్ చేయగానే మీకు ఫస్ట్ది కనపడుతుంది చూడండి. సో ఫ్రీ ఫుల్ లైఫ్ తెలుగు జాతకం, 100 సంవత్సరాల తెలుగు జాతకం అని అయితే ఉంటుంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు కొంచెం పైకి స్క్రోల్ చేయాలి. సో ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఇక్కడ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఆ డీటెయిల్స్ మీరు ఫిలప్ చేయాలి. సో నేనైతే ఏవో ఒక డీటెయిల్స్ అయితే ఫిలప్ చేస్తున్నాను. సో ఇది ఖచ్చితంగా వస్తుంది. సో రాజేష్ అనే పేరుతో నేను క్లిక్ అయితే చేశాను. సో మెయిల్ అని పెట్టాను. మెయిల్ అయితే మెయిల్ పెట్టండి, లేదా ఫీమేల్ అయితే ఫీమేల్ పెట్టండి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ 8 ఆగస్ట్ 1996 అయితే పెడుతున్నాను నేను. సో తర్వాత టైం అయితే అడుగుతుంది. సో మీరు ఏ టైంలో పుట్టారో చూసుకోండి. ఇక్కడ AM, PM రెండు ఉంటాయి. సో నేను 6 PM పెట్టాను. అలాగే 30 minutes పెట్టాను, అంటే 6:30కి పుట్టాను అని అయితే పెట్టాను. తర్వాత సెలెక్ట్ కంట్రీ అడిగింది. సో కంట్రీ మనం ఇండియా కాబట్టి ఇండియా పెట్టాలి మనమందరం. సో పైకి స్క్రోల్ చేస్తుంటే మీకు ఇండియా అని అయితే వస్తుంది. సో ఎంటర్ బర్త్ సిటీ. సో మీకు ఇక్కడ ఏది వస్తే అది పెట్టండి. విజయవాడ అయితే విజయవాడ, గుంటూరు అయితే గుంటూరు, మొత్తం అయితే వస్తుంది. తర్వాత సెలెక్ట్ కుండలి, సౌత్ ఇండియనా, నార్త్ ఇండియనా, ఈస్ట్ ఇండియన్ అని అడుగుతుంది. సో సౌత్ ఇండియన్ అయితే పెట్టండి. సెలెక్ట్ లాంగ్వేజ్ అడుగుతుంది, తెలుగు పెట్టండి. సో మనకి తెలుగులో మనకి డీటెయిల్స్ అన్నీ వస్తాయి తెలుగు పెడితే. మీరు ఇంగ్లీష్ కావాలనుకుంటే ఇంగ్లీష్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఫిలప్ చేసిన తర్వాత మీరు కింద కనపడుతున్నటువంటి సబ్మిట్ బటన్ అయితే కొట్టాలి. సో సబ్మిట్ బటన్ కొట్టగానే మీ జాతకం అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ మీరు మీకు కిందకు వస్తుంది. కింద ఉంటాయమ్మా, మీకు చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ది జనన వివరములు, పంచాంగ వివరములు, గాత చక్రము, అదృష్ట విషయములు, గ్రహస్థితి, జైమిని కారకులు, ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. జాతకం ఫుల్ జాతకం అయితే మీకు ఇక్కడ కనపడుతుంది. ప్రతి ఒక్కటి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ అదృష్ట విషయములు కొడుతున్నాను నేను. సో దీంట్లో చూపిస్తుంది మీకు అదృష్ట దినములు ఏంటిది, మీకు మిత్ర రాశులు ఏంటిది. మిత్ర లగ్నం అంటే మీకు పెళ్ళికి సంబంధించినటువంటి మీరు చేసుకోవాల్సినటువంటి అవతల వాళ్ళు ఏ రాశి వాళ్ళు అయి ఉండాలి అనేది మొత్తం మీకు ఉంటుంది. ఇక్కడ అదృష్ట రత్నం మీరు ఉంగరం ఏం పెట్టుకోవాలి, ఏ లోహం మీకు ఏది అనుకూల సంఖ్యలు, ఇవన్నీ అయితే ఉంటాయి. సో ఇలా మీరు ప్రతి ఒక్కటైతే చూసుకోవచ్చు. తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రహ మరియు భావబలములు ఉంటుంది. సో మీకు ఏ గ్రహం వల్ల ఏదైతే ఉంటుంది. సో అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేటువంటిది లాస్ట్లో కింద ఉంటుంది. మీకు దశాంతర్దశ ఫలితములు అని ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు పుట్టినప్పటి నుంచి మీకు ఏ దశ అయితే ఉంటుందో వాటికి సంబంధించిన మొత్తం ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో 2000లో ఏం జరుగుతుంది, 2001లో ఏం జరుగుతుంది, అలానే అంటే పాతవి కూడా మొత్తం మీరు దాని ప్రకారం చూసుకోవచ్చు. ఇప్పుడు 2024 కాబట్టి 2024లో మీకు ఏం జరుగుతుంది డీటెయిల్స్ కూడా ఇక్కడైతే ఉంటాయి. సో మీరు ఈ డీటెయిల్స్ అన్నీ మీరు చూసుకోవచ్చు. మొత్తం ఫుల్ జాతకం అయితే ఇక్కడ ఉంటుంది. ఏం మిస్ చేయకుండా మీరు ఏది కావాలన్నా చూసుకోవచ్చు. అలాగే పంచాంగ వివరములు చాలామందికి తెలియదు, వాళ్ళ రాశి ఏంటి అనేది. ఇక్కడ చూడండి, ఆ డీటెయిల్కి సంబంధించి ఇక్కడ చూస్తున్నట్టే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. వృషభ రాశి, రోహిణి నక్షత్రం అయితే ఉంది. నాతో పెట్టుకోవాలి. సో ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో మీరు ఖచ్చితంగా ఇది చూసుకొని ఎవరిని డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా మీరు మొత్తం అయితే చూసుకోవచ్చు. దీంట్లో ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చదువుకోవచ్చు మీరు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ కూడా. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.